హాయ్ అండి అందరికీ. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ మనము ఇప్పుడు కటింగ్ చేస్తున్నాము. కటింగ్ ముందు మనం షాంపూ చేస్తున్నాం అన్నట్టు. ఇది వాటర్ వాష్ అండి, వాటర్ వాష్, బ్యాక్ వాష్. ఇది బ్యాక్ వాష్ అనేది మనం క్లీన్గా చేయాలి. వాటర్ మంచిగా స్ప్రెడ్ చేసి తర్వాత షాంపూ తీసుకుంటున్నాను. షాంపూ వచ్చేసి బ్రాండ్ షాంపూ, ఇది మాది బ్రాండ్ షాంపూ. షాంపూని మనం చేస్తున్నాము. షాంపూ రిన్స్ చేయడం కోసం మనం కాస్త అందులో హెయిర్లో ఏమైనా ఆయిలీ ఉంటుంది కదా, ఆ ఆయిలీ అంతా క్లీన్ అవ్వాలి. అందుకని కొంచెం మసాజ్ లాగా చేసి మనం హెయిర్ వాష్ అనేది మనం కంప్లీట్ చేస్తాం. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూస్తున్నారనుకోండి, వాళ్ళు ప్రాపర్గా చూడండి, చూసి చేయండి. షాంపూ వాష్ అయిపోయింది. ఇప్పుడు కండిషనర్ పెడుతున్నాం అన్నమాట. కండిషనర్ ఎందుకు అంటే మనం కోమ్ చేసినప్పుడు కోమ్ అనేది ట్యాంగిల్ పడకుండా, మంచిగా చిక్కులు పడకుండా, ఇంకోటి ఏంటంటే కోమ్ మూవింగ్ ఈజీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, బ్లో డ్రై కానీ బాగా కనిపిస్తుంది హెయిర్. అందుకని మనం చేస్తున్నాము. షాంపూ వాష్ అయిపోయింది. మనం తీసుకొచ్చాము సీట్ మీదకి. ఇప్పుడు కోమ్ తీసుకొని 4 సెక్షన్ డివైడ్ చేస్తున్నాం. 4 క్లాసిక్ సెక్షన్స్ డివైడ్ చేసి మరి హెయిర్ అనేది కట్ చేయడం జరుగుద్ది. చూస్తూనే ఉండండి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మీరు చూస్తున్నారు, లైక్లు ఇవ్వట్లేరు. దయచేసి లైక్లు ఇవ్వండి, ఎందుకంటే చాలా కష్టపడి చేస్తున్నాం కదా వీడియోని. అందుకనే ఇదిగో చూడండి, ఈ హెయిర్ వచ్చేసి నేను కట్ చేస్తున్నాను. ఫస్ట్ గైడ్ తీసుకుంటున్నాను. గైడ్ లైన్ అనేది మనం అలా అదిగో ఓవర్ డైరెక్షన్లో గైడ్ లైన్ తీసుకుంటున్నాను. షార్ట్ టు లాంగ్ చేస్తున్నాను. అదిగో కట్ చేసేసాను చూడండి. మా కెమెరామ్యాన్ కొంచెం క్లియర్గా తీయలేదు, అందుకని మీకు అంత క్లారిటీగా కనిపించకపోతే క్షమించండి. ఇదిగో లేయర్ చూసారా ఎలా వచ్చిందో, పైనుంచి ఇక్కడి నుంచి పైనుంచి వచ్చిందండి. అలా చేస్తూ సెకండ్ సెక్షన్ కూడా తీస్తున్నాం. మనం తీసుకొని సెకండ్ సెక్షన్ కూడా కట్ చేసుకుందాం. సేమ్ ఫస్ట్ ఎలాగైతే గైడ్ తీసుకున్నాం, గైడ్ ప్రకారమే కట్ చేసుకుంటున్నాం చూడండి. అదిగో కట్ చేసేసానండి. ఓకే, అలాగే మొత్తం హెయిర్ అంతా అలా తీసుకొని కట్ చేయాలి. ఫ్రంట్ భాగానికి వచ్చాము. ఫ్రంట్ సైడ్లో కూడా సేమ్ గైడ్ లైన్తో మనం ఓవర్ డైరెక్షన్లోనే కటింగ్ అనేది చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మనం కటింగ్ ఎప్పుడైనా కూడా ఓవర్ డైరెక్షన్లో చేసే కటింగ్ లెంత్ మెయింటైన్ అవుతుంది, మీకు లేయర్స్ బాగా వస్తాయి. కాబట్టి మీరు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. గైడ్లైన్ కంపల్సరీ చూసుకోవాలి. గైడ్లైన్ చూడకుండా కట్ చేసే మాత్రం కటింగు మరి తేడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకని కొంచెం గమనించి చేసుకోవాల్సి వస్తుంది, గుర్తించాలి. ఒక జాగ్రత్తగా చేయాలి. పని చేసేటప్పుడు జాగ్రత్తగా మనం ఏం చేస్తున్నామని, ఏ గైడ్తో చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, కటింగ్ ప్రాపర్గా రావాలంటే ఎట్లా చేసుకోవాలి, మెజర్మెంట్ ఏందనేది అంతా ఒక అవగాహనతో చేయాలి. ఎక్స్పీరియన్స్ కూడా దీనికి అవసరమే. కొత్తగా చేసేవాళ్ళు మరి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, గైడ్ కనిపించకపోతే. అదే సీనియర్స్ అనుకోండి, ఒక్కొక్కసారి మిస్ అయినా కూడా దాన్ని సెట్ చేసుకుంటారు. ఫ్రంట్ భాగం వచ్చేసి ఫెదర్ కట్ ఇచ్చాను చూడండి, మీకు ఫెదర్ కట్లో ఇచ్చాను. ఓవర్గా హెయిర్ కట్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఫెదర్ కట్ లాగా కొంచెం ఏమన్నా ఉంటే దాన్ని సెట్ చేస్తున్నాం. ఎందుకు అంటే లేయర్ విజువల్ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది. చూస్తానికి కూడా హెయిర్ కట్ బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ వేసుకున్నప్పుడు కూడా వాళ్ళకు లేయర్ అనేది మంచిగా కనిపిస్తుంది అన్నట్టు. అందుకని నేను మళ్ళీ ఫ్రంట్ సైడ్లో కూడా మీకు ఫెదర్ చూపిస్తున్నాను. క్లయింట్ కూడా చాలా కోఆపరేషన్ చేశారు వీడియో తీస్తుంటే. క్లయింట్ కూడా పాపం చాలా కోఆపరేషన్ చేశారు. చాలా హ్యాపీగా నవ్వుతూ కటింగ్ చేసుకున్నారు, నవ్వుతూనే ఉన్నారు. అలా కోఆపరేషన్ చేసే క్లయింట్స్ చాలా తక్కువ మంది దొరుకుతారు. అలాంటప్పుడు మనం
మంచిగా చేయాలి వాళ్ళకు. ఇంకోసారి వచ్చేలాగా మనం చేయటం నేర్చుకోవాలి. అది అటు సైడ్ అయిపోయిందండి. ఇటు సైడ్ కూడా నేను ఫెదర్ కటింగ్ కోసం కొంచెం ఏదైతే ఎక్కువ ఎక్స్ట్రా ఉందో అది కట్ చేస్తున్నాను చూడండి. నా సిజర్ వచ్చేసి క్రాఫ్ట్ ప్రో అండి. క్రాఫ్ట్ ప్రో సిజరు. ఇది ఫీమేల్ హెయిర్కు మాత్రం, ఫీమేల్ హెయిర్ కట్లకు మాత్రం బాగా పనిచేస్తుందండి. ఇది సౌండ్ రాదు, చాలా స్మూత్గా కట్ అవుద్ది. హెయిర్ అనేది మంచి మూమెంట్ వస్తుందండి దీంతో, కటింగ్తో. అంటే వేరే రావా అంటే వస్తాయి, కానీ నేను ఇది వాడుతున్నా కాబట్టి దీని గురించి నేను చెప్తున్నాను, అంతే, ఏం లేదు. సేమ్ అటు సైడ్ ఎలాగైతే మనం ఫెదర్ ఫినిషింగ్ ఇచ్చామో ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే చూస్తున్నారు కదా, సేమ్ అలాగే ఇచ్చానండి. ఓకే, ఇప్పుడు అయిపోయింది. చూసారా, ఫైనల్ లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంది చూడండి. కింద నుంచి మీద దాకా, పైనుంచి కింది దాకా ఎంత బాగా వచ్చాయో చూసారా. అదిగో చూడండి. ఆఫ్టర్ బ్లో డ్రై మీకు చూపిస్తాను. బ్లో డ్రై ముందు మనం హెయిర్కి కొంచెం సాఫ్ట్ ఉండటం కోసం, కొంచెం షైన్ రావడం కోసం మనం యూజువల్గా మూస్ యూజ్ చేస్తాం కదా. ఆ మూస్ అనేది మూస్ వాడతామండి. ఆ మూస్ అనేది ఎందుకు అంటే మనకు షైనీ లుక్ కోసం. ఇదిగా చూడండి, 4 క్లాసిక్ సెక్షన్స్ తీసేసి మరి నేను బ్లో డ్రై చేస్తున్నాను. బ్లో డ్రైకి ముందు మీకు ఒకటి క్రీమ్ అప్లై చేశాను కదా, ఓసిస్తుంది కర్లీ క్రీమ్. అది బ్లో డ్రై కోసం నేను అది యూజ్ చేశాను. చూడండి, ఎవరైనా బ్లో డ్రై చేసేటప్పుడు త్రీ సైడు ఇలా మరి చేయాలి. 3 సైడు మనము కరెక్ట్గా మనం హీట్ అనేది ఇవ్వాలి. చూసారా, బ్రష్ని నేను రోల్ చేస్తున్నాను, రోల్ చేస్తూ మరి హీట్ ఇస్తున్నాను. అలా చేయడం వల్ల ఏంటంటే మనకు షైనీ లుక్ వస్తుంది అన్నట్టు, చాలా షైన్ వస్తుంది. హీట్ కూడా ప్రాపర్గా వస్తుంది. హీట్ ప్రాపర్గా ఇవ్వడం వలన మనకు కల్స్ అనేటివి చాలా అద్భుతంగా వస్తాయి. మీరు చూడండి, ఇప్పుడు కల్స్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాను. అలా రోల్ చేయాలి. రోల్ చేసి అది కాదు అక్కడ వచ్చింది చూడండి, రైట్, ఎంత బాగా వచ్చింది చూసారా. అలాగే సేమ్ సెక్షన్ తీసుకుంటున్నాను సైడు. ఆ సెక్షన్ కూడా మనము చూసారా, అలా హీట్ ఇవ్వాలండి. స్లోగా హీట్ ఇవ్వాలి. కొంచెం అక్కడ స్పీడ్ అయింది నాది, కానీ మీరు కొంచెం స్లోగా ఇవ్వండి హీటు. స్లోగా ఇవ్వన్నారు కదా అనేసి ఎక్కువ ఇస్తే మరి హెయిర్ కూడా బర్న్ అయిపోద్ది, అది కూడా చూసుకోవాలి. హెయిర్ బర్న్ అవ్వకుండా మరి మనం హీట్ ఇవ్వడం వల్ల హెయిర్ అనేది సాఫ్ట్ వస్తుంది. చూసారా ఎంత బాగా వస్తున్నదో. అది అలా చివర్లో చూడండి, అప్పుడే రోల్ అయిపోయింది. నేను రోల్ చేయకముందు అంటే మనం ఇచ్చే హీటుని బట్టి హెయిర్ అనేది రోల్ అయిపోద్ది. అది చూసారా, అది అక్కడ అలా ఉంది, అలా రోల్ అయిపోతుంది. ఓకే అండి, అలా రోల్ చేసుకొని ఇలా మనం ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేసి లీవ్ చేయాలి. చూసారా కల్స్ ఎలా వచ్చాయి, అంతే అండి, ఏం లేదు. మీరు చేసేటప్పుడు కొంచెం హీట్ ప్రాపర్గా ఇచ్చేసి మీరు బ్లో అనేది ప్రాపర్గా చేస్తే మీకు కల్స్ మంచిగా వస్తాయి. క్లయింట్ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ రావు. నేను నేర్చుకున్న కొత్తలో అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను, కంప్లైంట్స్ కూడా వచ్చాయి. కానీ ప్రజెంట్ అయితే మనకు ఎలాంటి కంప్లైంట్లు రావట్లేదు. ఎందుకంటే మనకు అర్థమైనప్పుడు ఏదైనా కూడా మనం చాలా ప్రాపర్గా చేయగలుగుతాం. అర్థం చేసుకొని చేయాలి ఏ పని చేసినా. అందుకని మనం చేసేది కరెక్ట్గా చూసుకొని ప్రాపర్గా వస్తుందా లేదా అని మనం చెక్ చేసుకుంటూ చేయాలి, అంతేనా. నా వీడియోలు చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు మరోసారి చెప్తున్నాను. అంతేకాకుండా మీరు ఈ కటింగ్ని చూసినప్పుడు కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మరి ఏమన్నా మీకు ఇందులో రాంగ్ అనిపిస్తే నాకు తెలియచేయండి.
చూసారా ఆఫ్టర్ బ్లో డ్రై చూసారా ఎంత ప్రాపర్గా వచ్చిందో అశోక్ అన్న అడ్డా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంత కష్టపడి ఇంత టైం తీసుకొని నేను చేసినప్పుడు మీరు ఒక్క లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేసి చిన్న సబ్స్క్రైబ్ చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా నేను మంచి మంచి వీడియోలు కూడా చేస్తాను. థ్యాంక్